మరియు మెజిస్ట్రేట్ అయినటువంటి శ్రీ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఐఏఎస్ వారు పతాక ఆవిష్కరణ కార్యక్రమం దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కార్యక్రమానికి విచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. సెకండ్ ప్లటూన్ కమాండర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ వి నారాయణ గారు 2015 బ్యాచ్. థర్డ్ ప్లటూన్ కమాండర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ రజీద్ ఉద్దీన్. ఫోర్త్ ప్లటూన్ కమాండర్ సబ్ ఇన్స్పెక్టర్ ఐ కృష్ణవేణి 2024 బ్యాచ్. ఫిఫ్త్ ప్లటూన్ కమాండర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ జి విజయ్ కుమార్ 2020 బ్యాచ్. హోమ్ గార్డ్స్ కంటింజెంట్ ప్లటూన్ కమాండర్ వి మధుసూదన్, ప్లటూన్ కమాండర్ ఆర్ వెంకటరమణ. విశాఖ సిటీ బ్యాంకింగ్ శ్రీనివాస్. చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్లా లాంటి ఎంతో మంది సాయుధ పోరాటాలు, అల్లూరి సీతారామోజన బెలూన్స్ ఎగురవేస్తున్నారు. అందరూ క్లాప్స్ కొట్టవలసిన కూర్చొని గ్యాదర్స్లో కూర్చున్న వారు శాంతికి చిహ్నంగా బెలూన్లు ఎగరవేయబడింది. దేశ స్వతంత్రం కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాన్ని సైతం త్యాగం చేసి సుమారు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి మన దేశాన్ని విముక్తం చేశారు. వారి త్యాగ ఫలితంగా 1947 ఆగస్టు 15న భారత్ స్వతంత్రం సాధించింది. భూమిని కేటాయించగా వారు 10,600 కోట్ల పెట్టుబడితో సుమారు 1.1 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ సంస్థ రూపాయి 1,600 కోట్ల పెట్టుబడితో 8,000 మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చింది. వారికి కాపులపాడాల భూమి కేటాయించగా గత సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడమైంది. టీసీఎస్ సంస్థ 80 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చింది. వీరికి మిలీనియం టవర్స్లో 2 లక్షల చదరపు అడుగులు వర్కింగ్ స్పేస్ని లీజు కింద ప్రభుత్వం కేటాయించింది. 19.2 కోట్ల రూపాయలకు అమ్మకాలు చేయడం జరిగినది. దీనివల్ల 18 గవర్నమెంట్ హాస్టల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కోరక 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడం. 15 మాస్టర్ ప్లాన్ రహదారులు, 13 బిఎంఆర్డీఏ 17 మాస్టర్ ప్లాన్ రహదారులు, 13 రహదారుల కోరక ఆర్డీపీలు తయారు చేసి ఉన్నారు. వాటిలో 4 ముఖ్యమైన రహదారులను మొదటి దశలో మే 2026లోగా విస్తరించేటట్టు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోబడుతున్నాయి. భోగాపురం విమానాశ్రయం కోరక 175 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 27 కిలోమీటర్ పొడవున మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలోని 4 ఎంఐజీ లేఅవుట్లో బిఎంఆర్డీఏ మధ్య ఆదాయ వర్గ ప్రజల కోసం 2,493 ప్లాట్ను అభివృద్ధి చేసింది. నీతి ఆయోగ్ విజన్ 2047 సిఫార్సుల మేరకు బీఈఆర్లో భాగంగా బిఎంఆర్డీఏ విశాఖ బే సిటీ మరియు విశాఖ 2.0 కలిపి ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మధురవాడలో వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండ్ విర్చువల్ రియాలిటీ అరీనా మరియు 3 స్టార్ హోటల్ పీపీపీ విధానంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
50 అంతస్తుల ఐకానిక్ ప్రీమియం హౌసింగ్ అపార్ట్మెంట్ మరియు గేటెడ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. విశాఖపట్నంలోని కైలాసగిరి వద్ద సరికొత్త రోప్వే మరియు లూజ్ గ్రావిటీ రైడ్ అభివృద్ధి పనులు, ఎకో హైట్స్ కాటేజ్ అభివృద్ధులు, 3 360 డిగ్రీస్ రివాల్వింగ్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్, బేవ్యూ కెఫే అభివృద్ధి పనుల్ని చేపట్టనున్నారు. విశాఖపట్నం నగరపాలక సంస్థ జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 8 జోన్లను 10 జోన్లుగా పునర్విస్తీకరణ జరిపి 2026 జనవరి 1వ తేదీ నుండి ఆయా జోన్లో కార్యకలాపాలు జరుగుతున్నవి. 2025-26 సంవత్సరంలో 486 పనులకు 83 కోట్లు పూర్తి చేయగా మిగిలినవి వివిధ దశలో ఉన్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్ల అనుసంధానం కోరిక మొత్తం 15.7 కిలోమీటర్ పొడవుతో సుమారు 70 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించడమైనది. శాస్కి కింద 170 కోట్ల వ్యయంతో వర్కింగ్ విమెన్స్ హాస్టల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాము. 3.33 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 25 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరణ జరిగినది.